విజయపురి ఒకనాటి ఇక్ష్వాకుల రాజధాని. ప్రాచీన ఆంధ్ర సంస్కృతి పరిమళించిన నేల. బౌద్ధ ధర్మానికి పట్టుకొమ్మై ఆచార్య నాగార్జునుని ఆధ్యాత్మిక కేంద్రమై బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అంటూ గొంతెత్తి ఘోషించిన పుణ్యభూమి. పచ్చని కొండల మధ్య పరవశిస్తూ అరవళ్లు తొక్కుతూ ఇక్కడ పారే కృష్ణవేణి మహాసాగరంగా రూపుమార్చుకుంది. ఆధునిక దేవాలయంగా పండిత నెహ్రూ అభివర్ణించిన ఈ ఆనకట్ట ప్రక్కనే వెలసిన అద్భుత విద్యాలయం ఆంధ్రప్రదేశ్ గురుకుల డిగ్రీ కళాశాల. జయ హో నైవాస కళాశాల, జయ హో చతురాస మనోహేళ, జయ హో నైవాస కళాశాల, జయ హో చతురాస మనోహేళ. ప్రశాంత రమణీయ వాతావరణంలో వెలుగు రేఖలు విచ్చుకోకముందే వ్యాయామం, సరస్వతి సమర్చనంగా ప్రార్థనా సమావేశం. భారత పౌరుల భాగ్యభూమిగా, భావితరాల వరాల పేటగా, అధ్యాపక విద్యార్థి లోకముల నిత్య నూతనోత్సాహ విధాత్రి. జయ హో నైవాస కళాశాల, జయ హో చతురాస మనోహేళ. విలువైన విద్యను, విలువలను నేర్పించే గురు బ్రహ్మలు, ఉదాత్త శీల నిర్మాణంలో నిమగ్నమైన శిష్యులు, ఆ తేజోమూర్తుల కనుసన్నల్లో శాస్త్ర ప్రయోగం, గ్రంథ పఠనం, అధునాతన సాంకేతిక నైపుణ్య సముపార్జనం. ఇంజనీరింగ్ ప్రోగ్రామే కాకుండా ఈ వ్యవస్థ ద్వారా, ఈ సంస్థ ద్వారా రామయ్య గారు చెప్పిన సైంటిస్ట్ ఎడ్యుకేషన్స్ కూడా ఆవిర్భవించడానికి అవకాశం ఉండే పద్ధతిలో ఈ సంస్థను తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడి చర్చలు, ఉపన్యాసాలు, ఆలోచనలు, సృజనాత్మక కార్యకలాపాలు, సహ విద్యార్థి వెలుగులతో సాహచర్యం, నేర్చుకున్న సహజీవన సూత్రాలు, అలవర్చుకున్న సహకార భావనలు నాయకత్వ బీజాలు నాటుతాయి, ఆత్మవిశ్వాసపు ఆయుధాన్ని అందిస్తాయి. There are not many examples of such education institutions, sir, in the state or in the country where we have this kind of atmosphere. 25 సంవత్సరాల క్రితం చదువుకోలేటువంటి విద్యార్థి కూడా ఈరోజు మా దగ్గరికి వస్తే ఆ కుర్రాన్ని మేము పేరుతోటి వాడి జీవితంలో గుర్తుపట్టి పంపించాలి. నిశ్చయమంటే ఇక్కడ టీచర్కి థాట్కి మధ్య లోకో ట్రైనింగ్ సిస్టమ్, దీన్ని మేము స్థానిక సంరక్షకుడు అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఇక్కడి విద్యాభ్యాసం పూర్తయి విశాల ప్రపంచంలోకి పడిన ఎన్నో అడుగులు కృతజ్ఞత కుసుమాంజలి సమర్పించి 2002లో ఆంధ్రప్రదేశ్ గురుకుల పూర్వ విద్యార్థుల సంఘంగా ఆవిర్భవించారు. వారి అంతరంగాన్ని వారి మాటల్లోనే విందాం. ఆ కళాశాల నుండి, ఆ విద్యార్థుల నుండి అనేక జీవిత పాఠాలను కూడా మేము నేర్చుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ వ్యవస్థలో చదువుకునే అవకాశం కలిగి ఉన్నతమైన స్థానంలో ఈ రోజున దేశ విదేశాల్లో కూడా మన రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ఉన్నారు. మా భవిష్యత్తుకు పునాదులు వేసిన కాలేజీ. అక్కడ లోకం గురించి నేను చదువుకున్నాను, నా బీకామ్ కోర్స్ కంటే కూడా ఎక్కువగా. తర్వాత నీతి, నిజాయితీ, ఆదర్శాలు జీవితంలో ఎలా పాటించాలి, ఆవేశాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఒక పాజిటివ్ అంటే నిర్మాణాత్మక పద్ధతుల్లో ఆవేశాన్ని ఎలా మలుచుకోవాలి అన్నవన్నీ నేను ఆ కాలేజీ నుంచి నేర్చుకున్న పాఠాలు. ఈరోజు నా కృషి వెనక, నా విజయం వెనక రెండిట్లో కూడా ఏపీఆర్డీసీ వాతావరణం, అక్కడ నేను నేర్చుకున్న విషయాల పాత్ర ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కష్టపడి పైకి రావాలి. 2007 డిసెంబర్లో రజతోత్సవ సంబరాలు జరుపుకున్నారు. రజతోత్సవ సంచికగా